ఇంత దయనీయమైన పరిస్థితులు బెజవాడ వాసులు జీవితంలో చూసుండరేమో. ఎటు చూసినా ఆకలి కేకలు, సాయం కోసం ఆర్తనాదాలు. ఫుడ్ ట్రక్ల దగ్గరైతే పరిస్థితులు హృదయ విదారకంగా ఉన్నాయి. ఒక్క పాలు ప్యాకెట్ దొరికితే బాగుండును అని, పిల్లల కడుపు నిండుతుందని ఒక తండ్రి చేతులు చాచి అర్థిస్తుంటే, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ దొరికినా ఈ పూట గడిచిపోతుందన్న ఆవేదనతో ఒక పెద్దాయన ఎదురు చూస్తున్నాడు. పాలు బిస్కెట్లు మాట సరే, కనీసం మంచినీళ్లు దొరికినా చాలు అనే ఆశ మరొకరిది. మహిళలు కూడా సాయం కోసం రోడ్లపైకొచ్చి ఎదురు చూస్తున్నారు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ పైన అయితే వేల మంది బాధితులు సాయం కోసం పడిగాపులు కాస్తున్నారు. ఏదైనా ఫుడ్ ట్రక్ రావడమే ఆలస్యం, అంతా ఎగబడి తీసుకుంటున్నారు. భారీ వర్షాల కారణంగా కోనసీమ జిల్లాలోని 50కి పైగా గ్రామాలను గోదావరి వరద ముంచెత్తింది. పరిస్థితి తీవ్రతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ముంపు బాధితులకు గ్రామ వాలంటీర్లు ఎనలేని సేవలు అందిస్తున్నారు. వాలంటీర్లు అందించిన ప్రధాన సేవలు ఇక్కడ మనం గుర్తిస్తున్నాం. ఒకవైపు చూస్తున్నాం, దాదాపు 6 అడుగులు 7 అడుగుల మేర ఇల్లు కూడా పూర్తిగా మునిగిపోయింది. బయటకు వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళకి భోజన సదుపాయం కూడా వాలంటీర్లే అందజేసే పరిస్థితి ఎదురైంది. అమ్మ చెప్పండి, మీరు ఏ రకమైన సర్వీసెస్ అందించారమ్మా ఇక్కడ? మార్నింగ్ 6 నుంచి కూడా ఫుడ్, టిఫిన్స్ దగ్గర నుంచి పాలు, చిన్నపిల్లలకి పాలు, బిస్కెట్లు, మళ్ళీ ఆఫ్టర్నూన్ ఫుడ్, ఈలోపు మళ్ళీ రేషన్, ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సార్. మాకు ఒక్క పాలు ప్యాకెట్ దొరికితే బాగుండును అని, పిల్లల కడుపు నిండుతుందని ఒక తండ్రి చేతులు చాచి అర్థిస్తుంటే, ఒక్క బిస్కెట్ ప్యాకెట్ దొరికినా ఈ పూట గడిచిపోతుందన్న ఆవేదనతో ఒక పెద్దాయన ఎదురు చూస్తున్నాడు. పాలు బిస్కెట్లు మాట సరే, కనీసం మంచినీళ్లు దొరికినా చాలు అనే ఆశ మరొకరిది. అన్ని కూడా అందరికీ అందేలాగా మేమంతా సహకరించారు. అందరి కృషితోనే ఈ గట్టు నిలబెట్టడం సాధ్యమైందని తెలుస్తోంది. మొత్తానికి వాలంటీర్ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఎంత అద్భుతంగా పనిచేస్తుందనే విషయం ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతుంది.